ఐకేపీ వివోఏలను సర్ప్ ఉద్యోగుల గుర్తించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఐకేపీ వివోఏలకు కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చే 3,900 ఈ ధరలకు అనుగుణంగా నిత్యావసరాలకు కానీ ఆరోగ్యపరంగా కానీ దేనికి కూడా ఈ 3,900 ఒక విఓఏకి అసలు ఇంటికి ఒక నెల గడవడానికి కూడా సరిపోవడం లేదు. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు కనీస వేతనం 26,000 చెల్లించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక విఓఏ ప్రతి పనుల్లో అన్నిట్లలో గ్రామంలో ప్రతి పనిలో విఓఏనే ముందు. విలేజ్కి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ విఓఏనే. మరియు ఒక విఓఏకు ఆరోగ్యపరంగా దేని సాధారణంగా ఎలా అయినా ఇన్సూరెన్స్ కల్పించాలా. సెల్ఫ్ ఉద్యోగులు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఉద్యోగులు విఓఏని గుర్తించాలా. ఐడి కార్డు ఇవ్వాలా. మరి ఏ అమౌంట్ వచ్చినా విఓఏకి వ్యక్తిగత అకౌంట్లకే రావాలి, విఓ అకౌంట్లకి అస్సలు రావద్దు. మన ప్రభుత్వం ఇచ్చే 3,900